సో లాస్ట్ క్లాస్లో ఆటమ్ చాప్టర్ని కంప్లీట్ చేసాం. ఈ క్లాస్లో న్యూక్లియర్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. న్యూక్లియర్ అంటే న్యూట్రాన్స్ గురించి చెప్పుకోవడం, మొత్తం అంతా న్యూట్రాన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం. యాక్చువల్లీ ఫస్ట్ న్యూట్రాన్స్ని డిస్కవరీ చేసింది ఎవరో చూడాలి కదా, అసలు ముందు వాటిని ఫైండ్ అవుట్ చేసింది ఎవరో తెలుసుకోవాలి. ఫస్ట్ 1930s డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ గురించి చెప్పారు. అంటే న్యూట్రాన్ ఎలా వచ్చింది అని. యాక్చువల్లీ వచ్చింది అని అంటే దాని అర్థం లాస్ట్ క్లాస్లో ఆటమ్స్, బోర్స్, అటామిక్ మోడల్, బోర్స్, నెక్స్ట్ అంతకన్నా ఫస్ట్ జేజే థామ్సన్, నెక్స్ట్ రదర్ఫోర్డ్, తర్వాత బోర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ ఉన్నదాన్ని మళ్ళీ ఇన్వెంట్ చేశారు అంతే. యాక్చువల్లీ ఆటమ్స్ అలాగే ఉంటాయి. ఆ ఆటమ్స్ని ఇలా ఉంటాయి అని పర్టికులర్గా వాళ్ళు స్టడీ చేసి చెప్పారు, అబ్జర్వ్ చేసి చెప్పారు. అంటే ఎలా చెప్పాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎర్త్ ఫస్ట్లో స్క్వేర్ షేప్లో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది, రకరకాల అసంప్షన్స్ చేశారు. ఉన్నదాన్ని ఎగ్జిస్ట్ అయింది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని ఇది అని పర్టికులర్గా ప్రజలందరికీ అంటే ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిస్కవరీ అని చెప్తారు. కొత్తగా ఏం కనిపెట్టాలి. ఇన్వెన్షన్స్ అంటే వేరు, డిస్కవరీస్ అంటే వేరు. ఉన్న వాటినే మళ్ళీ మనం అందరికీ తెలిసేలా చేయగలిగితే అది డిస్కవరీ. మనం ఏదైనా కొత్తగా కనిపెడితే అది ఇన్వెన్షన్. సో ఇది ఆల్రెడీ ఉన్నదాన్నే ఫైండ్ అవుట్ చెప్పారంతే, అందుకే డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అని చెప్తారు. సో డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ మీకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. దాని థియరీ గురించి ఒకసారి చూడాలి. యాక్చువల్లీ 1930s న్యూట్రాన్ గురించి డిస్కవరీ జరిగింది. అదేంటంటే ఫస్ట్ బోత్ అండ్ బెకర్ అనే ఇద్దరు సైంటిస్టులు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అంతకుముందే పీరియాడిక్ టేబుల్ వచ్చింది. సో బోత్ అండ్ బెకర్ ఏం చేశారంటే ఒక బెరిలియం ఎలిమెంట్ని తీసుకున్నారు. సో బెరిలియం ఎలిమెంట్కి ఇక్కడ వచ్చేసి అటామిక్ నెంబర్ 4, మాస్ నెంబర్ 9. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటో, మాస్ నెంబర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం ఇక్కడే. సో అటామిక్ నెంబర్ 4, మాస్ నెంబర్ 9. ఓకే, సో దాన్ని ఒక ఆల్ఫా పార్టికల్తో బొంబార్డ్ చేశారు లేదా కలిపారు, ఎడిషన్ చేశారు. సో ఇది హీలియంనే ఆల్ఫా పార్టికల్ అని కూడా అంటారు. హీలియంనే ఆల్ఫా పార్టికల్ అని కూడా అంటారు. సో ఇది ఆల్ఫా డికేలో చెప్పుకోవచ్చు. సో 2 హీలియం 4. సో దీనికి అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ 4. ఓకే, సో రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనకి కార్బన్ ఆటం వచ్చింది. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 9 + 4 ఎంత 13. సో 4 + 2 6. ఇదంతా ఓకే, బట్ కానీ వీటితో పాటు గామారేస్ కూడా వచ్చాయి. వీటితో పాటు గామారేస్ కూడా ప్రొడక్షన్ అవుతాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ 12 వేసుకోవాలి. కార్బన్ ఇక్కడ 13 అనేసాం కానీ యాక్చువల్లీ 12. రిమైనింగ్ వన్ అది ఎలాగో డిస్కస్ చేద్దాం. ఇక్కడ న్యూట్రాన్స్ గురించి చెప్పినప్పుడే దీని గురించి వచ్చేస్తుంది. సో ఇక్కడ బెరీలియం ఎలిమెంట్ని తీసుకున్నా, బెరీలియం ఎలిమెంట్ని హీలియం ఎలిమెంట్తో మిక్సప్ చేసినప్పుడు లేదా కొలిషన్ చేసినప్పుడు, ఆల్ఫా రేస్తో బెరీలియం ఎలిమెంట్ని కొలిషన్ చేసినప్పుడు ఒక కార్బన్ ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక గామా రేస్. సో ఈ గామా రేస్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అందరూ చాలా స్మాల్ ఆర్లా రాసిస్తారు. యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ ఆర్లా కథ రాయడం. సో దీనికి కొంచెం ఇలా కలిసిచ్చి ఇలా రాయండి, గామా రేస్. ఓకేనా, సో గామా రేస్ రిటర్న్ ఇలా రాసుకోవాలి, గామా రేస్ రాసేటప్పుడు అలా రాసుకోవాలి. సో అది గామా రేస్ ప్రొడక్షన్ అయ్యి అని ఎవరు చెప్పారు మనకి, బోత్ బెకర్ ఫైండ్ అవుట్ చేశారు 1930s. తర్వాత 1932 అంటే 2 ఇయర్స్ తర్వాత క్యూరీ జోలియట్ అనే సైంటిస్ట్ పారాఫిన్ టార్గెట్ ని హిట్ చేశారు, మళ్ళీ సేమ్ గామా రేస్ తో. సో ఇది పారాఫిన్ టార్గెట్ ని హిట్ చేసినప్పుడు గామా రేస్ అనేవి ప్రొడక్షన్ అయ్యాయి. కానీ ఆ గామా రేస్ చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు, న్యూట్రల్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు, న్యూట్రల్ ఛార్జ్ ఉంది. సో అందుకనే ఏంటి రేస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడం మొదలుపెట్టారు. సో 1930s హీలియం లేదా దీన్ని మనం ఆల్ఫా రేస్ అని చెప్తాం లేదా ఆల్ఫా పార్టికల్స్ అని చెప్తాం. సో ఆల్ఫా రేస్తో బొంబార్డ్ చేసినప్పుడు మనకి కార్బన్ ఆటంతో పాటుగా గామా రేస్ అనేవి ప్రొడక్షన్ అయ్యాయి. సో గామా రేస్ న్యూట్రాన్స్ అని తర్వాత చార్ట్విక్ డిస్కస్ చేశారు. సో నెక్స్ట్ 1932లో క్యూరీ జోలియట్ పారాఫిన్ టార్గెట్ ని హిట్ చేసినప్పుడు కూడా గామా రేస్ ప్రొడక్షన్ అయ్యి చాలా విచిత్రంగా ఆ రేస్ కి పాజిటివ్ ఛార్జ్ కంటైనే లేదు, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఛార్జ్ కంటైనే లేదు, న్యూట్రల్ ఛార్జ్ గా కంటైనే ఉంది. సో ఈ 1932 సేమ్ ఇయర్ లో చార్ట్విక్ అనే సైంటిస్ట్ మళ్ళీ కొత్త థియరీని ప్రొవైడ్ చేశారు. అది చార్ట్విక్ ప్రొవైడ్ చేసిన థియరీ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఎనర్జీని మొమెంటంని కన్సర్వ్ చేసుకుని, కన్సర్వేషన్ అంటే కాపాడు. సో రెండింటిని కూడా అంటే ప్రొటెక్ట్ చేస్తూ, ఎనర్జీని అటు వచ్చి మొమెంటంని రెండింటిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక ఎలిమెంట్ ని ప్రొడక్షన్ ఇచ్చారు. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఆటమ్ లో ఉంటాయో న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. సో వచ్చిన గామా రేసే ఆ న్యూట్రల్ పార్టికల్స్ న్యూట్రాన్స్ అనే విషయం చార్ట్విక్ చెప్పారు. సో అది చార్ట్విక్ ఫైనల్ గా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మొమెంటం రెండింటిని
ప్రొటెక్ట్ చేస్తూ డిస్కవరీ చేశారు కాబట్టి చార్విక్ కి నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు 1930s లో. సో ఇక్కడ చార్విక్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ వీళ్ళందరూ మామూలుగా డిస్కస్ చేసి వదిలేసారు అంతే. ఈ మాత్రం లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మొమెంటమ్ ని బేస్ చేసుకొని ఎనర్జీ మొమెంటమ్ సో ఎనర్జీ మొమెంటమ్ ని బేస్ చేసుకుని న్యూట్రాన్ అనే ఒక పార్టికల్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని న్యూక్లియస్ స్టార్ట్ అయిందని చెప్తాం. అంటే న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఒక్కటే కాదు, బోర్స్ అని చెప్పాడు ఓన్లీ ప్రోటాన్స్ ఉంటాయని విషయమే చెప్పాడు. కానీ చార్విక్ వచ్చేసి ప్రోటాన్స్ తో పాటు న్యూట్రాన్స్ కూడా ఉంటాయి, న్యూట్రాన్స్ ప్రోటాన్స్ మిక్స్ అయ్యి న్యూక్లియస్ స్టేబుల్ గా ఉంటాయి, సన్ లా ఉంటాయి, చుట్టూ పర్టికులర్ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ న్యూట్రాన్స్ బంబార్డ్ అవడం వల్ల మనకి న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ న్యూక్లియర్ ఎనర్జీ అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఎందుకు, ఆ న్యూక్లియర్ ఎనర్జీతో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఆటమ్ బాంబ్స్ ప్రొడక్షన్, ఆటమ్ బాంబ్స్ ఇవన్నీ ఎలా ప్రొడక్షన్ అయ్యి బికాస్ ఆఫ్ న్యూట్రాన్స్ వల్లే. సో న్యూట్రాన్స్ పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ న్యూట్రాన్స్ కి, ఎలా కావాలంటే అలా న్యూక్లియస్ హిట్ చేసి వస్తుంది. ఎందుకని అవి పాజిటివ్ ఛార్జ్ కాదు, నెగిటివ్ ఛార్జ్ కాదు. పాజిటివ్ నెగిటివ్ అయితే అట్రాక్ట్ అయిపోతాయి, పాజిటివ్ అయితే రిపెల్ అవుతాయి. అటు రిపల్షన్ ఫోర్స్ లేదు, ఇటు వచ్చే అట్రాక్షన్ ఫోర్స్ లేదు, న్యూట్రల్ గా ఉంటుంది. బట్ కానీ పెనిట్రేటింగ్ పవర్ మాత్రం హై. అందుకే జీరో అయనైజేషన్ ఛార్జ్ ఉంటుంది న్యూట్రాన్స్ కి, అయనైజేషన్ ఛార్జ్ తక్కువ, ఎట్ ద సేమ్ టైం పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. అందుకే న్యూట్రాన్స్ డిస్కవర్ చేసిన తర్వాత నోబెల్ ప్రైజ్ ఇచ్చి అంత ఏం చేశాడని అంటే, సో న్యూట్రాన్స్ ఎప్పుడైతే డిస్కస్ చేశాడో అక్కడి నుంచి న్యూక్లియర్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి ఆటమ్ బాంబ్స్ న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకొని కరెంట్ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో న్యూక్లియర్ అని ఆల్రెడీ మనకి కన్వెన్షనల్ మెథడ్ లో కరెంట్ని జనరేట్ చేయొచ్చు, అంటే బొగ్గుని యూస్ చేసుకొని, వాటర్ని యూస్ చేసుకొని, లేదంటే రకరకాల డీజిల్ని యూస్ చేసుకొని, వీటిలన్నిటిని యూస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ మనం వాడుకునే కరెంట్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. పెరిగిపోతున్న పాపులేషన్ కి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎక్కువే కావాలి. అది ఇండస్ట్రీస్ అయినా సరే, మన డొమెస్టిక్ మన హౌసెస్ కైనా, అటు పక్క ఫార్మర్స్ రైతులకైనా సరే కరెంట్ అనేది కావాలి. సో ఈ కరెంట్ కావాలంటే కరెంట్ ప్రొడక్షన్ జరగాలి. అలా కరెంట్ ప్రొడక్షన్ జరగాలంటే మన న్యాచురల్ రిసోర్సెస్ ని వేస్ట్ చేసుకోకుండా చేయాలనుకుంటే ఇలా ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే తక్కువతో ఎక్కువ, తక్కువ వల్ల ఎక్కువ లాభం. అంటే సో తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో తక్కువ అమౌంట్ ఆఫ్ న్యూక్లియస్ తో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయొచ్చు. సో ఇదంతా మనకి వాటి అప్లికేషన్స్. సో 1932 లో చార్విక్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మొమెంటమ్ ని బేస్ చేసుకునే న్యూట్రాన్ అనేది కూడా ఉంది. అది సన్ లాగా ప్రోటాన్స్ న్యూట్రాన్స్, అంటే ఒక న్యూక్లియస్ తీసుకున్నట్టయితే దీంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రల్ చార్జ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ న్యూట్రల్ చార్జ్ రెండు బైండింగ్ అయి ఉంటాయి. ఓకే, వీటి చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. సర్క్యులర్ ఆర్బిట్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. ప్రోటాన్ చార్జ్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ న్యూట్రాన్ అలా. సో న్యూక్లియస్ లో స్టేబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ స్టెబిలిటీ ఎప్పటి వరకు, అది అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ డిస్కస్ చేసినప్పుడు చూడాలి. కానీ న్యూట్రాన్స్ కూడా అన్ని వేళ స్టేబుల్ గా ఉంటావు. అవి కూడా వాటి స్టెబిలిటీని తెచ్చుకోవడం కోసం పెనిట్రేట్ అయిపోతాయి డిఫరెంట్ ఆటమ్స్ కింద. నేను లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేశాను రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని. మేడం క్యూరీ డిస్కవరీ చేశారు. అప్పటికే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎలా ప్రొడక్షన్ అయ్యాయి అంటే, యురేనియం థోరియం లాగా, థోరియం వేరే ఎలిమెంట్ లాగా అలా డిఫరెంట్ ఎలిమెంట్స్ కింద ఫామ్ అయిపోతుందని చెప్పాను కదా. సో బేస్డ్ ఆన్ రేడియో యాక్టివ్ థియరీని, బేస్డ్ ఆన్ ద న్యూట్రాన్స్ డిస్కవరీ. ఓకే, సో లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మొమెంటమ్ ని బేస్ చేసుకొని ఈయన న్యూట్రాన్స్ అనే కాన్సెప్ట్, అంటే న్యూట్రాన్స్ అనే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని డిస్కవర్ చేశారు. సో ఇదే ఈక్వేషన్ ని ఎవరైతే బోత్ బెకర్ ఏదైతే చెప్పారో సేమ్ అదే ఈక్వేషన్ ఈయన కూడా డిస్కస్ చేశారు. సో బెరీలియం 4 9 ప్లస్ హీలియం 2 4 తో రాసినప్పుడు కార్బనే ఫామ్ అవుతుంది, C612 ఫామ్ అయ్యి ప్లస్ 0 ఫామ్ అవుతుంది. సో ఇదే మనకి చాప్టర్ న్యూట్రాన్. సో న్యూట్రాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 9 ప్లస్ 4 13 కదా, కానీ ఇక్కడ 12 వచ్చింది. రిమైనింగ్ 1 ప్లస్ న్యూట్రల్ 0, అంటే దీనికి ఆటమిక్ నెంబర్ ఏముంటుంది 0, కానీ మాస్ నెంబర్ మాత్రం 1. దీన్ని న్యూట్రాన్ మళ్ళీ స్ప్లిట్ చేసినట్టయితే ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్, ఒక యాంటీ న్యూట్రినో వస్తుంది. ఓకే, అది ఎలాగో కూడా డిస్కస్ చేద్దాం. ఆ న్యూట్రాన్ మళ్ళీ స్ప్లిట్ అయిపోద్ది. అది ఎప్పుడెప్పుడు స్ప్లిట్ అవుతుంది, ఎలా స్ప్లిట్ అవుతుందో చూడాలి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఈక్వేషన్ లో చిన్న మార్పు వచ్చింది. ఏంటది, గామా రేస్ ప్లేస్ లో, ఆ గామా రేస్ ప్లేస్ లో న్యూట్రాన్ రాసాం. సో న్యూట్రాన్ విత్ అటామిక్ నెంబర్ 0, మాస్ నెంబర్ 1. సో న్యూట్రాన్
నెంబర్ 1. సో ఇక్కడ నుంచి డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు డిస్కస్ చేసినట్టయితే అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అని ఇందాక నేను చెప్తున్నాను కదా, అది తర్వాత దీని తర్వాత మోడిఫికేషన్స్ జరిగాయి. న్యూట్రాన్స్ తర్వాత మోడిఫికేషన్స్ ఏమని సర్క్యులర్ ఆర్బిట్స్ లో కాదు ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో తిరుగుతాయని కెప్లర్ డిస్కస్ చేశాడు. ఇంకా అదే ఫైనల్, ఆటమ్ కి సంబంధించి అదే ఫైనల్. సో ఇప్పుడు మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ అంటే ఏంటో చూసి వాటిని ఎలా మెజర్ చేస్తారో కూడా చూడాలి. ఇప్పుడు అటామిక్ నెంబర్ డిస్కస్ చేద్దాం. అటామిక్ నెంబర్, సో అటామిక్ నెంబర్ అంటే జెడ్. దీని గురించి లాస్ట్ క్లాస్ లో బోర్స్ అటామిక్ మోడల్ చెప్పినప్పుడు జెడ్ అని తీసుకున్నాం. దానికి హైడ్రోజన్ తీసుకున్నప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా రాయించాం. సో ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే జెడ్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆటమ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి, లేదా ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే 4 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, చాలా విషయం ఈ ఆర్ అనే విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టుకోరు, కానీ ఇదే ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ, అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి ఆటమ్ లో కూడా ఇన్ ఎవ్రీ ఆటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దీని నెంబర్ మార్చలేదు. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏవైనా రేర్ కండిషన్స్ లో మారితే తప్ప నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఇది మనకి అటామిక్ నెంబర్ అంటే. మరి మాస్ నెంబర్ అంటే సో ఇక్కడ మనకి మాస్ నెంబర్ అంటే క్యాపిటల్ ఏ. సో ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే మాస్ నెంబర్, అంటే దీనికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ మనం మాస్ నెంబర్ చెప్పాలంటే ఏం చెప్తాం, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఏదైనా ఉంటాయి. ఎందుకంటే ప్రోటాన్స్ అన్నీ అయితే ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్తాం మాస్ నెంబర్ అంటే. ఓకేనా, ఏదైనా ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసినట్టయితే, సో ఇక్కడ ఏ రాసుకోవాలి, ఇక్కడ జెడ్ రాసుకోవాలి. సో ఇలా ఈ నోటేషన్ ఎలా రాసుకోండి, ఏ టు జెడ్. సో ఇక్కడ ఏ టు జెడ్ అంటే ఇది మనకి అటామిక్ నెంబర్, ఇది వచ్చేసి మనకి మాస్ నెంబర్. ఓకేనా, సో ఈ రిప్రజెంటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్స్ ఏ టు జెడ్. దీన్ని ఇలాగే రాయాలని ఏం లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ టు జెడ్ ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ అలా రాసే కన్నా ఇలా రాస్తే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఎక్స్ ఏ టు జెడ్, ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఏ అంటే మనకి అక్కడ మాస్ నెంబర్. సో ఇది దీనికి సంబంధించింది. అంటే న్యూక్లియైలో ప్రతి చోట ఇదే కనబడుతుంది, అంటే అది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇలా రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టయితే ఐసోటోప్స్ అంటే ఏంటో చూడాలి. ఐసోటోప్స్, ఓకేనా. సో ఐసోటోప్స్ అంటే ఏంటో చూసినట్టయితే, ఐసోటోప్స్ కి సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, సేమ్ అటామిక్ నెంబర్ జెడ్ ఉంటుంది, బట్ కానీ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, బట్ కానీ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయి. సో సేమ్ అటామిక్ నెంబర్ అంటే మనకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ 1H1 తీసుకుంటాం. H అంటే తెలుసు కదా హైడ్రోజన్, H అంటే హీలియం. సో H అంటే హైడ్రోజన్ తెలిసిందే, ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తారు. H అంటే హీలియం,
రెండు ఒకటే అనుకున్నారు కదా. హెచ్ అంటే హైడ్రోజన్, హెచ్ అంటే హీలియం. ఓకే, సో ఇది 1H2. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు అటామిక్ నెంబర్లు 1 మాస్ నెంబర్లు మాత్రం డిఫరెంట్. 1H1 1H2. దీన్ని ట్రీటియం ప్రోటియం అని కూడా అంటారు, అది మీకు అనవసరం. సో 1H1 1H2. ఓకే, ఐసోటోప్స్ కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఐసోబార్స్ అంటే ఏంటో చూడాలి. ఐసోబార్స్. సో ఐసోబార్స్ కి సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, సేమ్ మాస్ నెంబర్ అంటే క్యాపిటల్ ఏ సేమ్, బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జాంపుల్ కాల్షియం ఆర్గాన్ తీసుకుందాం. సో ఆర్గాన్ తీసుకున్నట్టయితే ఏఆర్ ఆర్. సో ఇక్కడ 18, ఇక్కడ వచ్చేసి 40. ఓకే, మళ్ళీ కాల్షియం తీసుకుందాం. కాల్షియం కి మాస్ నెంబర్ 40 కానీ అటామిక్ నెంబర్ 20. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు సేమ్. ఐసోబార్స్ కి సేమ్ మాస్ నెంబర్ ఉండాలి, అటామిక్ నెంబర్ డిఫరెంట్ గా ఉండాలి. సో ఐసోటోప్స్ అంటే ఇది, ఐసోబార్స్ అంటే ఇది. సో మీది ఐసోబారా, ఐసోటోనా, మీకు ఇచ్చిన కాంబినేషన్ ఎలిమెంట్స్ ఎలాంటివో తెలుసుకోవడం కోసం. ఓకేనా, దీంట్లోనే మళ్ళీ ఐసోమర్స్ ఉంటాయి, ఐసోటోన్స్ కూడా ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఐసోటోన్స్, ఐసోమర్స్. ఐసోటోన్స్ అంటే ఏంటంటే 2 న్యూక్లియైకి అంటే రెండు ఎలిమెంట్స్ కి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయని విషయం ఎలా డిస్కస్ చేస్తాం? ఎగ్జాంపుల్ గా రెండు తీసుకుందాం. ఒకటి పొటాషియం అనే ఎలిమెంట్, అంటే కాల్షియం. కే అంటే పొటాషియం, సి అంటే కాల్షియం. ఓకేనా, సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 39 - 19 చేయండి. 39 - 19 ఎందుకంటే మాస్ నెంబర్ నుంచి అటామిక్ నెంబర్ తీసేస్తున్నాం, అంటే ఏ మైనస్ జెడ్ చేస్తున్నాం, అప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేస్తాయి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ మైనస్ జెడ్ చేస్తాం, అంటే 39 - 19 చేస్తే 20. సో దీని కూడా అంతే, 40 - 20 చేస్తే సిచ్యువేషన్ ఏంటి మనకి? 20. సో ఇక్కడ దీని నుంచి సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటుందని ఐసోటోన్స్ అని చెప్తాం. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే దాన్ని ఐసోటోన్స్ అని చెప్పాలి. అదే ఐసోమర్స్ అంటే ఏంటి? హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ సేమే, మాస్ నెంబర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమియం తీసుకున్నట్టయితే, బ్రోమియం ఇక్కడ నేను స్టార్ సింబల్ వేసాను కదా, హ్యాష్ సింబల్. ఇక్కడ ఈ స్టార్ సింబల్ ఒకటిని ఇక్కడ జీ అని రాసాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ జీ, స్మాల్ జీ అని రాసాను. సో ఇక్కడ స్టార్ సింబల్, ఇక్కడ జీ. అంటే దాని అర్థం ఏంటంటే ఇది గ్రౌండ్ స్టేట్ లో ఉన్నట్టు, ఇది ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నట్టు, ఇది గ్రౌండ్ స్టేట్ లో ఉన్నట్టు. గ్రౌండ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, స్పెక్ట్రల్ సిరీస్ చెప్పుకున్నప్పుడు. సో ఇక్కడ బోర్ అటామిక్ మోడల్ చెప్పింది ఏమని? పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ పర్టికులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతాయి ఉంటాయి. సో పర్టికులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతున్నంత సేపు అది గ్రౌండ్ స్టేటే. పర్టికులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతున్నంత సేపు అది గ్రౌండ్ స్టేటే. బట్ కానీ ఎప్పుడైతే మనం ఎనర్జీ ప్రొవైడ్ చేసామో, హై ఎనర్జీ ఆర్బిట్ నుంచి లోయర్ ఎనర్జీ ఆర్బిట్ కి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి, స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, అదే గ్రౌండ్ స్టేట్. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ వాటి స్టేబుల్ స్టేట్ లో రివాల్వ్ అవుతూ ఉండడం. అదే ఎక్సైటెడ్ స్టేట్ అంటే పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్ చుట్టూ ఆయన చెప్పినట్టు. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవడం, ఎక్సైటెడ్ స్టేట్ అయితే. సో ఎక్సైటెడ్ స్టేట్ అయితే జంపింగ్, ఓకే. గ్రౌండ్ స్టేట్ అయితే రొటేటింగ్, స్టేబుల్ రొటేటింగ్. రొటేటింగ్ అండ్ స్టేబుల్ ఆర్బిట్. ఓకే, స్టేబుల్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవడం, జంప్ చేసి ఎక్సైట్ చేసి జంప్ చేస్తే స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవడం. లేదు అని అనుకుంటే స్టేబుల్ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ అనేది రొటేట్ అవడం. సో ఇది ఎక్సైటెడ్ స్టేట్, ఈ స్టార్ మార్క్ వచ్చి ఎక్సైటెడ్ స్టేట్, స్టార్ మార్క్ వచ్చి గ్రౌండ్ స్టేట్. అలా మనకి ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉండాలి, సేమ్ మాస్ నెంబర్ ఉండాలి. గ్రౌండ్ స్టేట్ లో ఒకలాగా, ఎక్సైటెడ్ స్టేట్ లో ఒకలాగా ఉంటుందని చెప్తాం. వాటి ఫార్మేషన్ మనకి ఐసోమర్స్. అదే మనకి ఐసోటోన్స్ అయితే, ఐసోటోన్స్ అయితే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ విషయం ఎలా చెప్పాం? పొటాషియం ని కాల్షియం తీసుకొని.
39 మైనస్ 19 చేసిన 28, 40 మైనస్ 20 చేసిన 20. అక్కడితో మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? యాక్చువల్లీ న్యూట్రాన్స్ న్యూక్లియస్ లో ఉంటాయి కదా. సో న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లో స్టేబుల్ గా ఉంటాయి. సో ఆ స్టెబిలిటీకి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ఈక్వేషన్ చెప్పుకుంటాం. బేస్డ్ ఆన్ ద రేడియస్ మనం డెన్సిటీని కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంటే డెన్సిటీ ఆఫ్ న్యూక్లియర్ ఆఫ్ ఆల్ ఆటమ్స్, ప్రతి ఆటమ్ కి కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఫైనల్ గా డిస్కస్ చేసింది ఏంటి చార్ట్కి వచ్చాక, ప్రతి ఆటమ్ కి ప్రతి ఎలిమెంట్, మీకు క్లారిటీగా చెప్పాలంటే ప్రతి సబ్స్టెన్స్ కూడా అది సాలిడ్ అయినా లిక్విడ్ అయినా గ్యాసెస్ అయినా ఆటమ్స్ తో మాలిక్యూల్స్ తో మేడే ఉంటాయి. మాలిక్యూల్స్ మళ్ళీ సెపరేట్ చేస్తే ఆటమ్స్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆటమ్స్ లో స్టేబుల్ గా అంటే సన్ లాగేమో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఒకే చోట ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఏమో సర్క్యులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతాయి. కానీ కెప్లర్ వచ్చి మాడిఫై చేసాడు, ఏమని సర్క్యులర్ ఆర్బిట్స్ కాకుండా ఎలిప్టికల్ షేప్ లో రివాల్వ్ అవుతాయి. ఓకేనా? సో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ టుగెదర్ సన్, సో ప్లానెట్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో అది మన కంప్లీట్ ఆటమ్ స్ట్రక్చర్. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రతిదీ మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా జస్ట్ ఇప్పుడే. ఆ మాస్ నెంబర్ ని చూడాలంటే మాస్ స్పెక్ట్రోస్కోప్ అని వాడతారు. సో ఎలక్ట్రోమాస్ స్పెక్ట్రోస్కోప్ అని యూజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసుకొని మాస్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లేదా ఇలా ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. మాస్ ఎలక్ట్రోస్పెక్ట్రోస్కోప్ ని యూజ్ చేసుకొని మాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ మాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది చాలా మైన్యూట్ కదా. ఆటమ్ అనేది చాలా మైన్యూట్ పార్టికల్. దాని స్పెక్ట్రోస్కోప్ ఫైండ్ అవుట్ చేస్తుంది. చాలా చాలా రిలవెంట్ గా ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ చాలా సెన్సిటివ్. సో ఇది రేడియస్ ఆఫ్ న్యూక్లియర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ న్యూక్లియర్ గురించి మాట్లాడుతున్నాం. సో రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ లేదా న్యూక్లియర్ గురించి మాట్లాడుకున్నట్టయితే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ r0 అనే కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ a అంటే మీకు తెలిసిందే మాస్ నెంబర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. దీనికి ఒక్కదానికే r is equal to r0 అంటే కాన్స్టెంట్ వాల్యూస్. సో r0 అంటే కాన్స్టెంట్ వాల్యూస్. సో కాన్స్టెంట్ వాల్యూస్ దట్ విల్ బి ఈక్వల్ టు 1.2 into 10 to the power of -15 meters. సో ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇందులో పాజిటివ్లీ చార్జ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, పాజిటివ్లీ చార్జ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి కదా. చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. ఓకేనా? చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. సో దీని రేడియస్ చెప్పడం అంటే ఏంటిదని మీనింగ్, దీని రేడియస్ చెప్పడం అనమాట. ఓకేనా? దాని రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో న్యూక్లియర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో న్యూక్లియర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. r is equal to r0 అంటే కాన్స్టెంట్, దట్ విల్ బి ఈక్వల్ టు 1.2 into 10 to the power of -15 meters into a అంటే మీకు తెలిసిన విషయమే, అటామిక్ నెంబర్ కాదు మాస్ నెంబర్, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం డెన్సిటీ కాన్సెప్ట్ చెప్పాలి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. రో ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని బేస్ చేసుకునే డెన్సిటీ. సో డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి. రో, సో ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకేనా? సో ఇక్కడ మాస్ అంటే m ఇంటూ మరి మాస్ నెంబర్ ఏ కూడా ఉంది కదా. సో ఇక్కడ మాస్ అంటే స్మాల్ m లేదా క్యాపిటల్ M ఏదైనా తీసుకోవచ్చు. సో స్మాల్ m ఇంటూ a అంటే మాస్ నెంబర్ ఇంటూ బై వాల్యూమ్ అంటే 4/3 pi r3. 4/3 pi r3. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. 4/3 pi r3 అది స్పెరికల్ షేప్ కదా. ఆటమ్ మనకి స్పెరికల్ షేప్ తీసుకున్నట్టయితే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r3. ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసాం r ఈజ్ ఈక్వల్ టు r0 a to the power of 1/3 అని. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని r క్యూబ్ కింద రాసుకున్నట్టయితే r0 క్యూబ్ ఇంటూ a to the power of 3/3 అవునా కాదా.
సో క్యూబ్ చేసినట్టే. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ క్యూబ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ నాట్ క్యూబ్ ఇంటూ ఏ, అవునా కాదు, ఆర్ నాట్ క్యూబ్ ఇంటూ ఏ. సో డెన్సిటీ రో ఈస్ ఈక్వల్ టు, దీన్ని రో అని చదువుతాం, డెన్సిటీ రో ఈస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ప్రొనౌన్సియేషన్ రో అని ఉంటుంది, డెన్సిటీ రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పి రాస్తాం కదా, అలా కాకుండా ఇలా రాస్తాం, డెన్సిటీ రో. ఓకేనా. సో ఇక్కడ ఆర్ క్యూబ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ ఏ వచ్చింది. సో దీన్ని ఈ విషయాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదే విషయాన్ని ఆర్ క్యూబ్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది, ఆర్ నాట్ క్యూబ్ ఇంటూ ఏ. వేరే ఆర్ నాట్ వాల్యూస్ ఎంత మనకి 1.2 ఇంటూ 10⁻⁻15 మీటర్స్ అనే విషయం తెలిసిందే. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. So rho is equal to mass into mass number 4/3 pi into r naught cube into a, r naught cube into a. So ఇక్కడ a cancel అయింది. So rho is equal to mass 3. సో ఇది ఇలా పైకి వెళ్ళింది, 3m/4 pi r naught cube. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకు అబ్జర్వ్ చేసింది ఏంటి, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం న్యూక్లియస్ కి, అన్ని ఎలిమెంట్స్ కి, ఒక ఎలిమెంట్ అనే కాదు, పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి మనం డెన్సిటీ రోని ఫైండ్ అవుట్ చేసాం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని. సో ఇది మనకి ఏం చెప్తుంది, ప్రతి ఎలిమెంట్ మాస్ మీద లేదా ఆర్ నాట్ అనే కాన్స్టెంట్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని మాస్ నెంబర్ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం, అన్ని ఎలిమెంట్స్ కి న్యూక్లియర్ డెన్సిటీస్ సేమ్ అని చెప్తాం. అంటే మాస్ నెంబర్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి, మాస్ నెంబర్ మీద డిపెండ్ అవ్వకుండా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, బికాస్ ఆఫ్ దట్ రీజన్, ఆ రీజన్ వల్లే మనం all elements have equal nuclei densities ఉంటాయని చెప్తాం. సో ఆ రీజన్స్ వల్లే ప్రతి ఎలిమెంట్ కి కూడా ఈక్వల్ న్యూక్లియర్ డెన్సిటీస్ ఉంటాయని చెప్తాం, బికాస్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ నెంబర్. ఒకవేళ అలా డిపెండ్ అయి ఉంటుంటే మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందని చెప్తాం. డస్ నాట్ డిపెండ్ అపాన్, సో డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ నెంబర్ ఏ, మాస్ నెంబర్ ఏ. ఎందుకని మాస్ నెంబర్ మీద డిపెండ్ అవ్వట్లే, డెన్సిటీ. సో ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ఈక్వల్ న్యూక్లియర్ డెన్సిటీస్ ఉంటాయని చెప్తాం దీని నుంచి. యాక్చువల్లీ న్యూట్రాన్ ప్రోటాన్ కింద ఎలక్ట్రాన్ కింద ఎలా విడిపోతుందో చూడాలి కదా, ఆ విషయం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో న్యూట్రాన్ ప్రోటాన్ కింద, న్యూట్రాన్ కింద, యాంటీ న్యూట్రినో కింద ఎలా విడిపోతుందో ఒకసారి డిస్కస్ చేయాలి. సో న్యూట్రాన్ ని తీసుకున్నాం. సో ఈ న్యూట్రాన్ రిప్రజెంటేషన్ ఎలా, 0, స్మాల్ n, 1. ఓకే, దీన్ని స్ప్లిట్ చేస్తే ఒక ప్రోటాన్ కింద, ఓకేనా, ప్రోటాన్ కింద ప్లస్ ఒక ఎలక్ట్రాన్ కింద కూడా మారిపోతుంది, ఒక ఎలక్ట్రాన్ కింద ప్లస్ ఒక యాంటీ న్యూట్రినో కూడా ఫామ్ అవుతుంది. సో ఇది మనకి యాంటీ న్యూట్రినో సింబల్, యాంటీ న్యూట్రినో. సో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. యాంటీ న్యూట్రినో మనకి బీటా ప్లస్ డికే, బీటా మైనస్ డికే లో డిస్కస్ చేయొచ్చు. యాంటీ న్యూట్రినో ఫామ్ అవుతుంది అంటే ఒక ప్రోటాన్ ఫామ్ అవుతుంది, సో ఒక ఎలక్ట్రాన్ కూడా ఫామ్ అవుతుంది. సో ఒక ప్రోటాన్ అంటే ఒక న్యూట్రాన్ స్ప్లిట్ చేయడం వల్ల ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్, ఒక యాంటీ న్యూట్రినో. అంటే మనకి న్యూట్రాన్స్ న్యూట్రల్ ఛార్జ్ అయినప్పటికీ, న్యూట్రాన్స్ న్యూట్రల్ ఛార్జ్ అయినప్పటికీ ఎలక్ట్రాన్స్ ని ప్రొడక్షన్ చేయగలవు ఎందుకు అని అడుగుతారు. సో న్యూట్రాన్స్ న్యూట్రల్ ఛార్జ్ అయినప్పటికీ ఒక ప్రోటాన్ ని ప్రొడక్షన్ చేయగలవు, స్ప్లిట్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ ని ప్రొడక్షన్ చేయగలవు, ఒక యాంటీ న్యూట్రినోని కూడా ప్రొడక్షన్ చేయగలవు. ఓకేనా. సో ఆ విషయం ఈక్వేషన్ తో కన్క్లూడ్ చేయొచ్చు. ఏమని, 1p1 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1 - 1 అంటే 1 + 1 ఎంత, సారీ 1 - 1 ఎంత అవుతుంది, 0. ఓకే, సో 1 + 0 1 సరిపోయిందా ఈక్వేషన్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసినప్పుడు
చూసుకోవాలి. సో ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0, ఓకే ఈక్వల్ అయింది. సో 1 ప్లస్ 0 అంటే 1, ఇక్కడ కూడా ఈక్వల్ అయింది. సో ఇది మనకి ఒక ప్రోటాన్ కింద ఒక న్యూట్రాన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి న్యూట్రాన్ స్ప్లిట్ చేస్తే ఒక ప్రోటాన్ ఎలక్ట్రాన్ ని కూడా ప్రొజెక్ట్ చేయగలరు. సో న్యూట్రాన్స్ న్యూట్రల్ చార్జ్ కాబట్టి, న్యూట్రాన్స్ ఎలాగా న్యూట్రల్ చార్జ్ కాబట్టి అంటే అటు పాజిటివ్ కి నెగిటివ్ కి మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ లేదు, పాజిటివ్ కి మధ్యన రిపల్షన్ ఫోర్స్ లేదు, ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కి మధ్యన రిపల్షన్ ఫోర్స్ లేదు. అందుకని ఇది బెస్ట్ ప్రొజెక్టైల్ అని కూడా చెప్తారు. సో ఇది బెస్ట్ ప్రొజెక్టైల్ అని కూడా చెప్తారు. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే దేన్నైనా కానీ ఈజీగా స్ప్లిట్ చేసేయగలదు. ఏదైనా ఒక వేరే ఆటమ్ లోకి ఈజీగా అంటే ఏ ఫోర్స్ ఎఫెక్ట్ ఉండదు కదా దాని మీద, ఐదర్ ఇట్ ఇస్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండదు, నెగిటివ్ ఫోర్స్ ఉండదు. అందుకని దానికి అయనైజింగ్ క్యాపబిలిటీ కూడా లేదు. అయనైజింగ్ క్యాపబిలిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది, అది ప్లస్ లో మైనస్ లో అంటే పాజిటివ్ నెగిటివ్ చార్జ్లు ఇవన్నీ ఉన్నప్పుడే అయనైజింగ్ క్యాపబిలిటీ. సో ఈ రెండు లేవు కాబట్టి న్యూట్రల్ చార్జ్ కాబట్టి ప్రొజెక్టైల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా స్ప్లిట్ చేసేస్తుంది. పెనిట్రేటింగ్ పవర్ కూడా ఎక్కువ, చొచ్చుకుపోతాయి వేరే ఐటమ్స్ లోకి ఈజీగా చొచ్చుకుపోతాయి. సో ఏదైనా సరే స్టెబిలిటీని అటైన్ చేయడం కావాలి. సో అది బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్ చెప్తాం. సో బేస్డ్ ఆన్ ద అటామిక్ నెంబర్ చెప్పాలంటే ఫస్ట్ మనం మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవాలి. కానీ మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ మీకు 30% ఆఫ్ సిలబస్ రిడక్షన్ లో పోయింది. కానీ అది ఒకసారి ఏంటో డిస్కస్ చేస్తే తప్ప మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ చెప్పడానికి కుదరదు. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్